ఇరాన్ కొత్త సుప్రీం మొస్తఫా ఖమేనీ చర్చలకి సిద్ధమని చెప్పినట్లుగా ఇజ్రాయెల్ మీడియా అయితే ఒక ప్రకటన చేసింది. ఇరాన్కు చెందినటువంటి విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ, యుఎస్కి చెందినటువంటి ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి చర్చల్ని అమెరికా ఆమోదించింది. ఇటువైపు ఏమొచ్చేసి మొస్తఫా కూడా ఆమోదించాడు. చర్చలకి మేము సిద్ధమే అని చెప్పాడు అన్న విధంగా ఇజ్రాయెల్ యొక్క పత్రిక అయితే చెబుతుంది. మరి ఈయన చర్చలకు సిద్ధమైతే ఇరాన్ యొక్క పత్రిక చెప్పాలి కానీ ఇజ్రాయెల్ యొక్క పత్రిక చెప్పడం ఏంటో. మరి ఒకవేళ ఇజ్రాయెల్ ఏమైనా పక్కా ప్లాన్తో చర్చల పేరుతో ఏమైనా ఈయన లేపేస్తుందంటే చెప్పలేము. లేపేసినా లేపేది. ఎందుకంటే అయాతుల్లా అలీ ఖమేనీ చంపిన తర్వాత ఆయన వారసులు ఎవరో ఉండకూడదు, వేరే వాళ్ళు వస్తేనే ఇరాన్ మీద పట్టు వాళ్ళు సాధించగలుగుతారు. లేదంటే ఖమేనీ వారసులు వస్తే ఇక అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అందుకే యాక్చువల్లీ ఆ రోజు అయాతుల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుమారుడు మొస్తఫా ఖమేనీని కూడా చంపాలని ప్లాన్ చేస్తే ఈయన త్రుటిలో తప్పించుకున్నారు. అదృష్టవశాత్తు బయటికి రావడం, అందుకే గాయాలతో బయటపడ్డారు. ఇజ్రాయిల్ ఏ విధంగా అయినా సరే వీళ్ళని చంపడానికి ప్లాన్ చేస్తుంది. అక్కడ వేరే వాళ్ళని తీసుకురావాలి. అలాగైతే కానీ ఎప్పటికీ కూడా ఇజ్రాయిల్కి ఇరాన్ నుంచి పూర్తిగా థ్రెట్ లేదు అని ఒక నమ్మకం రాదు. అప్పటికీ ఉండదు కానీ పెద్ద ఎఫెక్ట్ ఉండదు అన్న విధంగా భయం లేకుండా కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు. అందుకని ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ ప్లాన్ చేస్తుంది. ఏదేమైనా సరే మొస్తఫా ఖమేనీని లేపేసి కొత్తగా ఖలీబాఫ్ను కానీ లేదా ఇంకొకరిని కానీ నియమించే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి.